హాయ్. హలో! నమస్తే. వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రీసెంట్‌గా రైల్వే రిలీజ్ చేసినటువంటి గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించినటువంటి డేటాలో భాగంగా సీసీఏ రిలేటెడ్ అయినటువంటి మెయిన్ డేటాని డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో, మనకు లెవెల్ 1 నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క 08/2024లో మెన్షన్ చేసినటువంటి సీసీఏ రిలేటెడ్ ఎంటైర్ డేటాతో పాటు క్యాండిడేట్స్‌కి ఉన్నటువంటి డౌట్స్‌ని కూడా ఈ యొక్క వీడియోలో డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అండ్ హియర్ ఈస్ ద డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ నంబర్ 08/2024. అండ్ దీంట్లో ఇప్పుడు మనం సీసీఏ సంబంధించినటువంటి మెన్షన్ చేసినటువంటి పాయింట్స్ అని కూడా స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం పాయింట్ నెంబర్ 6లో ఈ యొక్క పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. సో పాయింట్ నెంబర్ 6లో సిలో కనుక తీసుకుంటే డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అంటే బీటెక్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ ఇన్ లై ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ అంటే సిసిఎస్ ఆర్ ఐటీఐ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లెవెల్ 1 అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫైడ్. గ్రాడ్యుయేట్ యాక్ట్ అప్రెంటిస్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ ఇన్ లై ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్. సో ఇక్కడ మనం డేటా కనుక తీసుకున్నట్లయితే ఎవరైతే డిప్లొమా లేదా బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క సిసిఏ కోటాకి ఎలిజిబుల్ కాదు. ఒకవేళ వీళ్ళు కనుక డిప్లొమా పైన అప్రెంటిస్ చేసారు అనుకోండి అప్పుడు కూడా ఎలిజిబుల్ కాదు. ఎవరైతే బీటెక్ చేసి బీటెక్ పైన అప్రెంటిస్ చేస్తారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. అండ్ అదేవిధంగా గ్రాడ్యుయేట్ బేస్ పైన ఎవరైతే అప్రెంటిస్ చేస్తారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. మరి దీనికి ఎవరు సార్ ఎలిజిబుల్ అంటే ఎవరైతే ఐటీఐ చేసిన తర్వాత అప్రెంటిస్ చేస్తారో వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. మరి ఒక క్యాండిడేట్ ఉన్నాడు సార్, అతను డిప్లొమా చేసిండు, డిప్లొమా తర్వాత ఐటీఐ చేసిండు, ఆ తర్వాత అతను అప్రెంటిస్ చేసిండు, ఐటీఐ బేస్ పైన తను ఎలిజిబుల్ అంటే ఎస్. సార్ ఒక క్యాండిడేట్ ఉన్నాడు, బీటెక్ అయిపోయిన తర్వాత ఐటీఐ చేసిండు, ఐటీఐ బేస్ పైన అప్రెంటిస్ చేసిండు, ఎలిజిబుల్ అంటే ఎస్. సార్ ఒక క్యాండిడేట్ గ్రాడ్యుయేట్ తర్వాత ఐటీఐ చేసిండు అంటే డిగ్రీ చేసిండు, ఫస్ట్ డిగ్రీ తర్వాత ఐటీఐ కట్టిండు, ఐటీఐ ఫిట్టర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ ఎలక్ట్రానిక్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అది చేసిండు, ఆ తర్వాత అప్రెంటిస్ అప్లై చేసిండు, అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉంది, సో హీఈస్ ఆల్సో ఎలిజిబుల్ ఎస్. ఎవరైతే ఐటీఐ బేస్ పైన అప్రెంటిస్ చేస్తారో వాళ్ళకు మాత్రమే సీసీఐ కోటాలో ఉండేటటువంటి 20% పోస్టులు అలాట్ చేయడం జరుగుతుంది. అంతే తప్ప నేను డిగ్రీ చేసిన, నేను బీటెక్ చేసిన, సో బీటెక్ అనేది ఐటీఐ కంటే ఎక్కువ కదా, డిప్లొమా అనేది ఐటీఐ కంటే ఎక్కువ కదా, మాకు ఆ యొక్క కోటా పోస్టులు వస్తాయంటే రావు. డిప్లొమా కానీ డిగ్రీ కానీ ఈ యొక్క బీటెక్ కానీ వీళ్ళందరూ కూడా జనరల్ కోటా కిందకే రావడం జరుగుతుంది. అంటిల్ అండ్ అన్లెస్ ఐటీఐ చేసి అప్రెంటిస్ చేయనంత వరకు. ఎవరైతే ఎంత చదువుకున్నా సరే ఐటీ అప్రెంటిస్ చేస్తే వాళ్ళు సీసీఏ దానికి ఎలిజిబుల్ అవుతారు. అది కూడా రైల్వే ఎస్టాబ్లిష్మెంట్స్లో చేసిన వాళ్ళు మాత్రమే. ఓకే, ఐ హోప్ మీకు ఈ ఒక పాయింట్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకుండా వీడియోని మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళి రివైజ్ చేయండి. ఓకే, అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి హారిజెంటల్ రిజర్వేషన్. సో ఇక హారిజెంటల్ రిజర్వేషన్ అనేది సీసీఏ వాళ్ళకైతే ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. అది కూడా ఎవరైతే రైల్వే ఎస్టాబ్లిష్మెంట్స్లో అప్రెంటిస్ చేస్తారు. సో ఇక హారిజెంటల్ రిజర్వేషన్ సంబంధించి ఏ విధంగా చేస్తారనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. వేకెన్సీస్ ఫర్ ఎక్సర్సైజ్మెన్ అండ్ సీసీఏ ట్రైన్డ్ ఇన్ రైల్వే ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ పీడబ్ల్యూడీ వేర్ ఎవర్ గివెన్ ఇన్ ద వేకెన్సీ టేబుల్ ఆర్ నాట్ సపరేటెడ్ బట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో మనకు ఆల్రెడీ ఈ విధంగా ఒక టేబుల్ అయితే మనకైతే అవైలబిలిటీలో ఉంది కదా. సో దీంట్లో ఉన్నటువంటి టోటల్ పోస్టులోంచి ఒక ఎక్సర్సైజ్మెన్ సీసీ అలాట్మెంట్ చేస్తారు తప్ప ఇవి సపరేట్గా ఫిల్ చేయరు. ఇవి సపరేట్గా ఫిల్ చేస్తే మనకు 45,000 అవుతాయి కదా పోస్టులు మినిమం టు మినిమం. సో అట్లా కాకుండా ఏమవుతుంది అంటే ఈ యొక్క 503లోంచే మనకు 101 ఎక్సర్సైజ్మెన్కి 101 సీసీఐకి అలాట్మెంట్ చేస్తారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కమ్యూనిటీ. అంటే మీరు ఓపెనా, ఎస్సీలోంచి తీస్తారా, ఎస్టీలోంచి తీస్తారా, ఓబీసీలోంచి తీస్తారా, ఈడబ్ల్యూఎస్లోంచి తీస్తారా, వాటన్నిటితో సంబంధం లేదు. ఈ 503లోంచి ముందే 101 ఎక్సర్సైజ్మెన్కి 101 సీసీఐ పక్కకు పెట్టిన తర్వాత రిమైనింగ్ పోస్టులో వీళ్ళు ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకుంటారు. ఓకే, సో కొంతమంది ఓబీసీలోంచి తీస్తారు. ఓబీసీలో ఇక్కడ ఎక్కడ ఉన్నాయి, ఇది 101, 202 ఓబీసీలు ఎట్లా పోతాయి? ఈ 202 ఓపెన్లోంచి తీసిండు అనుకోండి సింపుల్గా, అప్పుడు ఇక్కడ మిగిలిన పోస్టులు అయిదే కదా, మరి పీడబ్ల్యూడీ వాళ్ళు ఎట్టిపోతారు? కాబట్టి అన్నిటిలోంచి కొంత తీసేస్తారు వాళ్ళు, కొంత పర్సంటేజ్ వాళ్ళు ముందే అలాకేట్ చేసేసుకుంటారు. అది కూడా ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం లాస్ట్లో. సో వీడియోని మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఓకేనా. సో ఈ విధంగా మనకైతే అలాట్మెంట్ అయితే అవుతుంది. సో ఇక్కడ జోన్ వైజ్గా మనకి ఇక్కడ రఫ్ డేట్ అయితే మీకు ఒక క్లియర్ కట్ ఐడియా ఉంటుందని చూపించడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ హారిజెంటల్. మరి కట్ ఆఫ్ ఎట్ట సార్, మరి కట్ ఆఫ్లు మనకు ఏ విధంగా వస్తాయంటే అది కూడా మీకైతే ప్రూఫ్ చూపిస్తా ప్రీవియస్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి డేటా ప్రకారంగా. అండ్ ఈ యొక్క సీసీఏ పోస్టులకు సంబంధించి ఎవరు ఎలిజిబుల్ ఉంటారంటే రైల్వే ఎస్టాబ్లిష్మెంట్స్లో ట్రైనింగ్ అయిన వాళ్ళు మాత్రమే. ఓకేనా, అది కూడా మళ్ళీ మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ డీటెయిల్గా సీసీఏ సంబంధించి డేటాను డిస్కస్ చేద్దాం. రైల్వే యాక్ట్ అప్రెంటిస్ సంబంధించి. సో దీంట్లో మనకు హారిజెంటల్ రిజర్వేషన్ గురించి మెన్షన్ చేయడం జరిగింది కదా. సో ఇందాక మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నాం. అండ్ మెయిన్ పాయింట్ ఇక్కడ చూడండి, దేర్ విల్ బి నో క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ ద అన్ఫిల్డ్ వేకెన్సీస్. అంటే ఇప్పుడు మన యొక్క టేబుల్ కనుక తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 101 ఉన్నాయి కదా హుబ్లీ జోన్లో. సో ఒకవేళ 90 మంది జాయిన్ అయ్యారు అనుకుందాం, ఓకేనా, జస్ట్ 90 మంది జాయిన్ అయ్యారు, 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనుకోండి. ఆ 11 పోస్టులని నెక్స్ట్ నోటిఫికేషన్ క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఏం చేస్తారంటే ఆ యొక్క 11 పోస్టులని
జనరల్లోంచి కదా వీళ్ళు తీసుకొచ్చింది ఆ యొక్క 101. సో మళ్ళీ ఆ యొక్క జనరల్లోనే కలిపేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ సీసీఏ కోటా ఒకవేళ ఫిల్అప్ అయిపోతే ఎక్స్ట్రా పోస్టులు మిగిలితే అవి మళ్ళీ జనరల్ వాళ్ళకే రావడం జరుగుతుంది. ఓకేనా. ఒకవేళ కనుక ఆ యొక్క షార్ట్ ఫాల్ అయితే వాటిని నెక్స్ట్ జనరల్ కాంబినేషన్ బేస్ పైన, జనరల్ మెరిట్ బేస్ పైన తీయడం జరుగుతుంది. ఓకే. వాటి నెక్స్ట్ నోటిఫికేషన్ క్యారీ ఫార్వర్డ్ చేయకుండా, అంటే నెక్స్ట్ నోటిఫికేషన్లో బ్యాక్లాగ్ లెక్క ఉంచకుండా ప్రజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్లోని జనరల్ క్యాండిడేట్స్ తోటి ఫిల్అప్ చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అనేది 22/2/2025 కాబట్టి ఆ రోజు వరకు మీ యొక్క ఎన్సీబీటీ ఎగ్జామ్స్ సంబంధించి ప్రాసెస్ అయిపోయి ఉండాలి. అండ్ అది మీ యొక్క ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి. మాక్సిమం మీకు సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకు ఆల్రెడీ సర్టిఫికేట్ నెంబర్ అనేది అప్లికేషన్ ఫామ్లో అడుగుతున్నారు కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు కొద్దిగా రిక్వెస్ట్ చేసేసి ప్రజెంట్ ఎవరైతే సీసీఏ చేస్తున్నారో డేటాని రీట్రైవ్ చేసుకునే అవకాశం ఉంటే ట్రై చేయండి. అండ్ ఇంకొక డౌట్, సార్ నేను ముంబైలో అప్రెంటిస్ చేసినా, నేను సికింద్రాబాద్ అప్లై చేయొచ్చా, నేను హుబ్లీ అప్లై చేయొచ్చా? సో మీరు ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రైల్వే ఎస్టాబ్లిష్మెంట్, ఏ రైల్వే ఎస్టాబ్లిష్మెంట్లో అప్రెంటిస్ చేసినా సరే మీరు ఏ ఆర్ఆర్బీకైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గివెన్ టు వెయిటేజ్ మార్క్స్. సో వెయిటేజ్ సంబంధించినటువంటి డౌట్స్ చాలా మందికి అయితే ఉండడం జరిగింది. మనకు 1/3 ఎన్ఈఎస్సీ స్కోర్ ఏదైతే ఉంటుందో దాని బేస్ పైన వీళ్ళు వెయిటేజ్ అయితే కలుపుతున్నారు కదా. సో అది 1/3 అయితే రావడం జరుగుతుంది. సో 1/3 కలుపుతున్నారంటే మన యొక్క సిబిటీలో వచ్చినటువంటి దాంట్లోంచి సిబిటీలో 100%కి ఎగ్జామ్ జరుగుతుంది. 1/3 అంటే ఎంత? 33%. సో దీంట్లో ఏం చేస్తారు సార్, వాళ్ళు దీంట్లోంచి 33%ని రిమూవ్ చేసేసి ఈ యొక్క 33ని యాడ్ చేసేస్తారు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ యొక్క 33 తీసేసి ఏమైంది 66.66 అవుతుంది. సో ఇది అప్రాక్సిమేట్లీ 33.33 కదా, ఇది మొత్తం కలిపి మళ్ళీ మనకు 100% చేస్తుంది. కొద్దిమంది ఏమనుకుంటున్నారంటే ఆల్రెడీ ఇక్కడ 100 ప్లస్ ఎక్స్ట్రా వచ్చేటటువంటి 33 మొత్తం 133% అని అనుకుంటున్నారు. 133% అనేది ఇప్పటివరకు ఎక్కడ కూడా పాసిబుల్ కాదు. సుప్రీంకోర్టు అయినా సరే దాన్ని కొట్టేస్తుంది. కాబట్టి ఏం చేసిరు అని అంటే 100%లోనే 33% మీకు వచ్చినటువంటి స్కోర్ తీసేసి రిమైనింగ్ ఎంత ఉంటుంది 2/3. అది మెన్షన్ చేయనక్కర్లేదు, ఆటోమేటిక్గా మనకు అది ఇంప్లిమెంటేషన్ అయిపోతుంది. ఓకే. 2/3 ఏమో సిబిటీ స్కోరు, 1/3 ఏమో ఎన్ఈఎస్సీ స్కోర్ అని ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రీసెంట్గా లాస్ట్ 2 to 3 years నుంచి కోవిడ్ బేసిస్ పైన వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండానే 90% ప్లస్ స్కోర్ అయితే వాళ్ళకైతే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఎవరైతే గతంలో ఎగ్జామ్ రాశారో వాళ్ళకు జస్ట్ 62, 65, 67, కొంతమందికి 71, 72, మ్యాక్సిమం రాసిన వాళ్ళకి 75 దాకా కనిపించినాయి. ఇప్పుడు వీళ్ళకి డైరెక్ట్ 90+ వచ్చేసరికి ఇది ఇక్కడ ప్రాబ్లం అవుతుందని ప్రజెంట్ ఒక ఇష్యూ అయితే నడుస్తుంది. సో దీని బేస్ పైన గవర్నమెంట్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో చూద్దాము. ప్రజెంట్ మాత్రం ఈ యొక్క ప్యాటర్న్ నోటిఫికేషన్లు ఇచ్చారు. ఒకవేళ ఈ యొక్క 1/3 ఎన్ఈఎస్సీ సంబంధించి ఏదైనా రైల్వే ఫర్దర్గా ఏదైనా డెసిషన్ తీసుకుంటే దాన్ని బట్టి ఇందులో మనకు కరిజెండం ఇష్యూ చేస్తారు. ఈ యొక్క పాయింట్ నెంబర్ 12.4లో దాన్ని బట్టి మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్లో చేంజెస్ జరిగే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ ఆల్రెడీ దీని గురించి బోర్డులో ఒక పాయింట్ అయితే రైజ్ చేశారు, రిప్రజెంటేషన్ కూడా కొంతమంది అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ 12.5. సో దీంట్లో చూడండి, మీకు వచ్చినటువంటి సిబిటీ స్కోర్ కంటే ఎన్ఎస్సీ స్కోర్ కలిపిన తర్వాత వచ్చినటువంటి స్కోర్ తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఏది బెటర్ అయితే, ఏది హైయెస్ట్ స్కోర్ అయితే దాన్ని తీసుకుంటారు. అంటే ఎన్ఈఎస్సీ కలిపిన తర్వాత, అంటే ఈ యొక్క 1/3 కలిపిన తర్వాత మీ స్కోరు 66 అనుకోండి, మీరు మెయిన్ సిబిటీ ఎగ్జామ్లోనే మీకు 70 వచ్చింది అనుకోండి, దీంట్లో బెస్ట్ వన్ ఏంటిది 70 కాబట్టి దీన్ని పరిగణలో తీసుకుంటారు. ఓకే, దీన్ని పరిగణలో తీసుకుంటారు. అండ్ ఒకవేళ కలపడానికంటే ముందున్నటువంటి స్కోర్, అంటే ఈ యొక్క 1/3 కలపడానికి ముందున్నటువంటి స్కోర్ 50 అనుకోండి, కలిపిన తర్వాత మీకు 52 అయింది అనుకోండి, దీంట్లో ఏది పెద్దది 52 కాబట్టి ఎన్ఈసీ కలిపినటువంటి స్కోర్ని వీళ్ళు పరిగణలో తీసుకుంటారు. ఏది ఎక్కువ ఉంటే అదే తీసుకుంటారు. ఓకేనా. కలిపిన తర్వాత ఒకసారి చెక్ చేస్తారు, రెండింటిని పక్క పక్కన పెట్టుకుంటారు, ఏది బెటర్ ఉంటే దాన్ని ముందరి పుష్ చేస్తారు. అండ్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ 12.6. సిసిఏ క్యాండిడేట్స్కి పీఈటీని ఎగ్జామ్షన్ చేయడం జరిగింది. ఓకే. అండ్ దీని తర్వాత కూడా దీనిపైన ఇంకొక పాయింట్ కూడా క్యాండిడేట్స్ నుంచి ఒక డౌట్ వస్తుంది, అది కూడా క్లారిటీ చేద్దాం. ఏంటిదంటే సార్, ఒకవేళ మనం ఎక్కువ స్కోర్ కనుక తెచ్చుకున్నట్లయితే, ఓపెన్ కట్ ఆఫ్ కనుక క్లియర్ చేసినట్లయితే, అప్పుడు ఆ యొక్క క్యాండిడేట్కి పీఈటీ ఉంటుందా ఉండదా? ఇది మీకు వచ్చినటువంటిది పవర్. ఓకేనా. ఈ యొక్క సిసిఏ వాళ్ళకి ఈ యొక్క పీఈటీని ఎగ్జామ్షన్ చేయడం జరిగింది. మీరు కోటాలో ఉన్నటువంటి పోస్టులో జాయిన్ అవుతారా, జనరల్ కోటాలో జాయిన్ అవుతారా అనేది అది మీ ఇష్టం. డీబీ తర్వాత జరుగుతుంది. పీఈటీ ఎప్పుడు జరుగుతుంది? డీవీ కంటే ముందే కదా, కాబట్టి ఇది అప్పటికే మీకు ఇంప్లిమెంటేషన్ అయిపోతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ మీ యొక్క మార్క్స్ అనేవి అప్లై చేసేటప్పుడే మీరు యొక్క స్కోర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ టైంలోనే అక్కడే మీకు ఆ యొక్క డేటా మొత్తం కూడా ఇంప్లిమెంటేషన్ అయిపోద్ది. ఒకవేళ మీరు కనుక ఈ యొక్క స్కోర్ని కనుక ఎంటర్ చేయకుంటే వెయిటేజ్ మార్క్స్ అనేవి రావు. అప్పుడు మీరు జనరల్ క్యాండిడేట్ లెక్కనే కన్సిడర్ చేసేస్తారు, ఈవెన్ దో యువర్ ఏ సిసిఏ క్యాండిడేట్ విత్ స్కోరింగ్ ఆఫ్ above 90% or whatever it is. Okay. And next
మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి సిలబస్లో భాగంగా మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. వేర్ ఏ సెకండ్ స్టేజ్ సిబిటీ ఈజ్ డీమ్డ్ నెసెసరీ అండ్ హెల్డ్. సో సెకండ్ స్టేజ్ సిబిటీ కూడా పాసిబిలిటీ ఉండే అవకాశం అయితే ఉండడం జరిగింది. రైల్వే అడ్మినిస్ట్రేషన్ ఆల్రెడీ నోటిఫికేషన్లోని యొక్క పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి సిసిఏ క్యాండిడేట్స్ దీన్ని కూడా గమనించుకోండి. ఓకేనా, ఎంత వీలుంటే అంత ఎక్కువ స్కోర్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ స్టేజ్ మనకు క్వాలిఫైయింగ్ టెస్ట్ లెక్క ఉండొచ్చు, లేదంటే సింగిల్ సిబిటీ తోటే క్లియర్ చేయొచ్చు. సో గవర్నమెంట్ దగ్గర 2 నాలుకలు ఉంటాయి, ఎట్టు పడితే అటు మాట్లాడుతుంది. లాస్ట్ టైం ఇట్లనే చేసింది, ఈసారి కూడా ఇట్లా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ప్రిపరేషన్ కొద్దిగా ఎక్కువగా ఫోకస్ చేసి దానిపైన ఎక్కువగా హార్డ్ వర్క్ చేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి మీ యొక్క మెడికల్ స్టాండర్డ్ అనేది కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినట్లయితే, అవి స్టార్టింగ్లో ఇచ్చినట్లయితే మీకు పోస్ట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సిసిఐ క్యాండిడేట్స్కి. సో ఒకసారి మీ యొక్క మెడికల్ స్టాండర్డ్ C1 B1 అనేది A3 లేకపోతే ఏముంది మీకు ప్రజెంట్ అదొకటి మాత్రం మీరైతే చెక్ చేసుకోండి, A2 అనేది. సో చెక్ చేసుకుంటే దాన్ని బట్టి మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే అంటే బెస్ట్ వన్ మీరు పెట్టేస్తారు. కాకపోతే ఏంటంటే దాంట్లో కూడా మనకు ముందే మన యొక్క ఐ కండిషన్ మనకు తెలిస్తే దాన్ని బట్టి మనం పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టినట్లయితే మనకు వచ్చేటటువంటి స్కోర్ కట్ ఆఫ్ కనుక అది క్లియర్ అయినట్లయితే మనకు ఆ పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మెడికల్లో ప్రాబ్లం ఉండదు. ఓకేనా. సో వాటిని స్టార్టింగ్లో పెట్టుకోండి, ఆ తర్వాత రిమైనింగ్ ఉన్నటువంటి వాటన్నిటిని మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ప్రీవియస్ కట్ ఆఫ్. ఓకేనా. సో దిస్ ఈస్ ప్రీవియస్ కట్ ఆఫ్. దిస్ ఈస్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సికింద్రాబాద్ సంబంధించినటువంటి అఫీషియల్ నోటీస్. ఓకే. సో ఇక్కడ చూస్తున్నారు కదా కేటగిరీ వైజ్. సో జనరల్ వాళ్ళది కాకుండా మీకోసం స్పెషల్గా ఇక్కడ చూస్తున్నారు కదా CCAA. ఓకే, CCAA. సో యూఆర్ కట్ ఆఫ్ 40.18, SC కట్ ఆఫ్ 30.01, ST కట్ ఆఫ్ 30.08, OBC కట్ ఆఫ్ 30.01, EWS కట్ ఆఫ్ 40.19. ఓకే. సో మీరు అనుకోవచ్చు సార్ హారిజంటల్ రిజర్వేషన్ అన్నారు కదా, హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఉన్నటువంటి టోటల్ పోస్ట్లోంచి మీకు 20% చేస్తారు, ఆ తర్వాత రిమైనింగ్ వాటిని వాళ్ళు జనరల్ వాళ్ళతో ఫిల్ చేసుకుంటారు కదా. మరి ఇక్కడ కట్ ఆఫ్ ఎందుకు వచ్చిందంటే ఇది మీ కట్ ఆఫ్. ఓకేనా. సిసిఏ క్యాండిడేట్స్ని కూడా కేటగిరైజ్ చేస్తారు. అంటే యూఆర్ CCAA, SC CCAA, ST CCAA, OBC CCAA అండ్ అదేవిధంగా EWS. సో మీలో ఉన్నటువంటి క్యాండిడేట్స్, ఓకేనా, మీ క్యాండిడేట్స్ యొక్క మార్క్స్ని బట్టి వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాటిని అడ్జస్ట్ చేసేస్తారు. యాక్చువల్గా హారిజంటల్ రిజర్వేషన్ అన్నప్పటికీ మనకి దీనిలోంచి తీసుకునేటటువంటి కోటా కూడా దాదాపుగా 20% ఉంటుంది. SC నుంచి 20%, ST నుంచి 20%, OBC 20%, EWS 20%. ఇది ఇంటర్నల్గా జరుగుతూ ఉంటుంది. అఫీషియల్గా వాళ్ళు మాత్రం ఏమంటారంటే హారిజంటల్ బేస్ పైన మేము తీసుకుంటాం కాబట్టి మీకు సపరేట్గా ఒక రోస్టర్ అంటే ఏముండదు, జస్ట్ ఓవరాల్గా 20% అని చెప్తారు. బట్ మనకి ఇక్కడ లాస్ట్ టైం ఫిల్ అయినటువంటి డేటాను ఒకసారి అబ్జర్వ్ చేసి మనకి ఈ విధంగా అయితే అప్రాక్సిమేట్గా కనిపిస్తుంది. సో కొన్నిట్లో ఎక్కువ ఉంటుంది, 20 కాకుండా 25 తీసుకుంటారు. కొన్నిట్లో తక్కువ పోస్టులు ఉన్నప్పుడు 20 కాకుండా జస్ట్ 16 తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కొన్నిట్లో 15 తీసుకుంటే, కొన్నిట్లో 25 తీసుకుంటారు. అట్లా వేరియేషన్ ఉంటుంది. కాబట్టి ఎగ్జాక్ట్ ఇదే అని చెప్పలేం, కానీ మీకు ఇక్కడ ఉన్నటువంటి వాటిని కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకుంటారు. జనరల్ వాళ్ళు కూడా కాంపిటీషన్ని బ్యాలెన్స్ చేయడానికి. ఓకే. సో మీకు కూడా ఇదే విధంగా కట్ ఆఫ్లు అయితే రావడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మీ అందరికి ఉన్నటువంటి మెయిన్ డౌట్ దట్ ఈస్ సార్ నేను ఓపెన్లో క్లియర్ చేస్తే అప్పుడు ఎట్లా చేస్తారంటే మీ యొక్క కట్ ఆఫ్ అంటే దట్ మీన్స్ CCAA కట్ ఆఫ్ అనేది ఫస్ట్ రెడీ అవుతుంది. బికాస్ మీకేమవుతుంది, ఫస్ట్ CBT ఎగ్జామ్ అవుతుందా, CBT ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ రెడీ అవుతా. ఓకేనా. CBT ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్, ఏం రిజల్ట్స్ రెడీ అయితే డైరెక్ట్ టు DV. అదే జనరల్ క్యాండిడేట్ అనుకోండి. ఓకేనా. జనరల్ క్యాండిడేట్కి అయితే CBT అయిపోయిన తర్వాత రిజల్ట్స్ రెడీ అయితే ఆ రిజల్ట్స్ దేనికి PED ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళ PED అయిపోయిన తర్వాత ఆ తర్వాత DV రిజల్ట్స్ రెడీ అవుతాయి. ఓకేనా. ఫస్ట్ CCA సంబంధించి CBT తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క రిజల్ట్స్ అయిపోయి DVకి ముందే మీ యొక్క లిస్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ PED అయిపోయి రిజల్ట్స్ వచ్చి ఆ తర్వాత DVకి వెళ్తారు. వీళ్ళది ప్రాసెస్ ఎక్కువ పడుతుంది, మీది ఫాస్ట్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ రిజల్ట్స్ అనేవి CCA వాళ్ళది రెడీ అయిపోతుంది. సో వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ తెలిసిపోతుంది మీరు వచ్చేటటువంటి క్యాండిడేట్స్లో అరౌండ్ 80 to 90% క్యాండిడేట్స్ జాయిన్ అవుతారని. దాన్ని బట్టే మీకు ఒక కట్ ఆఫ్లు అనేవి తీయడం జరుగుతుంది. ఓకే. మీ యొక్క కట్ ఆఫ్లే ముందు తయారైపోతాయి. అండ్ సెకండ్ థింగ్, మిమ్మల్ని జాయినింగ్ అయిపోయిన తర్వాత అంటే స్టార్టింగే మీ యొక్క వెరిఫికేషన్ ఉంటుంది, ఆ తర్వాత జనరల్ క్యాండిడేట్స్కి ఉంటాయి. ఓకేనా. అందుకనే మీకు హారిజంటల్ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. జనరల్ క్యాండిడేట్స్ అందరికీ వర్టికల్ వర్తిస్తుంది. ఫస్ట్ మీది అయిపోద్ది, మీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఏదైతే స్పేసెస్ ఉంటాయో ఆ యొక్క ఖాళీ పొజిషన్స్ ఏదైతే ఉంటాయో వాటిని జనరల్ ఆస్పిరెంట్స్కి లిస్ట్ తీయడం జరుగుతుంది. ఓకే. సో అందుకే మీకు హారిజంటల్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు, జనరల్ క్యాండిడేట్స్కి వర్టికల్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు. కావాలంటే లాస్ట్ టైం DVకి ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళని ఒకసారి
టచ్ చేయండి, మీకు కూడా ఐడియా వస్తుంది. ఓకే, అండ్ మన యొక్క డౌట్ వచ్చేసరికి కట్ ఆఫ్ నేను ఓపెన్లో కట్ ఆఫ్ క్లియర్ చేసి ఎట్లా అంటే, మీరు సీసీఏలో ఫిల్ చేసినా జనరల్లో ఫిల్ చేసినా మీకు వచ్చే నష్టం అయితే ఏం లేదు. నాకు తెలిసి మీరు సీసీఏలో జాయిన్ అయితేనే మీరు ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. మీరు సీసీఏ దాంట్లో వెళ్ళిరా జనరల్లో ఫిల్ చేసిరా అనేది మీకు ఇంపాక్ట్ ఏమీ ఉండదు. మీరు డైరెక్ట్గా మెరిట్ వచ్చేస్తుంది, సీసీఏలో టాప్లో ఉంటారు. తర్వాత మీకు ఫస్ట్ డివి మీకే అయిపోతుంది. ఆటోమేటిక్గా మీరు ఇచ్చినటువంటి పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రకారంగా మీకు ఏదైతే మీకు నచ్చిందో ఆ యొక్క పోస్ట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో జాయిన్ అయిపోతారు. రిమైనింగ్ పోస్ట్ జనరల్ వాళ్ళతో ఫిల్ చేస్తారు కాబట్టి వాళ్ళకంటే బెటర్ కట్ ఆఫ్ వస్తే మీరు సీసీఏలో టాప్ అంటే మీకు నచ్చిన పోస్ట్ మీరైతే అకార్డింగ్ టు మీ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రకారంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ విధంగా అయితే మనకు సీసీఏ సంబంధించినటువంటి మెయిన్ డేటా ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కట్ ఆఫ్. సో కట్ ఆఫ్ అయితే ఎవరైతే చెప్పలేరు. కట్ ఆఫ్ అనేది మీ యొక్క సీసీఏ యొక్క కాంపిటీషన్ బేస్ పైన అండ్ దాంతోపాటు పేపర్ యొక్క హార్డ్నెస్ బేస్ పైన అండ్ నెక్స్ట్ మీ యొక్క ప్రిపరేషన్ బేస్ పైన, ఈ 3 అంశాల బేస్ పైన మీ యొక్క స్కోర్ అనేది ఆధారపడి ఉంటుంది. ఎక్కువ స్కోర్ వస్తే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. మీ అందరికి కనుక కామన్గా తక్కువ స్కోర్ వచ్చింది అనుకోండి, కట్ ఆఫ్లు కూడా తక్కువ అవుతాయి. ఆల్రెడీ ఇప్పుడు రీసెంట్గా పాస్ అయిన వాళ్ళకి ఆల్రెడీ 90+ ఉంది. సో వాళ్ళకు 30+ ఈజీగా వచ్చేస్తుంది. సో ఓపెన్లో కనుక వాళ్ళు ఒక 60 తెచ్చుకోరు అనుకోండి, సో ఆటోమేటిక్గా ఇక్కడ 40 ఒక 30 70 వచ్చేస్తుంది. అట్లా ఆటోమేటిక్గా వాళ్ళు 70కి వెళ్ళిపోయిందంటే ఉన్న పోస్టులే తక్కువ కాబట్టి అప్పుడు కట్ ఆఫ్ అనేవి ఈజీగా పెరుగుతాయి. సో మీరు చేయాల్సిందల్లా ఈబీటీ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. కట్ ఆఫ్ ఇంత అని ఎవ్వరు డిసైడ్ చేయలేరు అంటిల్ అండ్ అన్లెస్ పేపర్ మన దగ్గరకు వచ్చిందాక. ఓకే, కాకపోతే మన దగ్గర ఉన్నటువంటి ఏకైక ఆయుధం ప్రిపరేషన్ పర్ఫెక్ట్ చేసుకున్నామా లైఫ్ సెటిల్ అయిపోద్ది. మనం ఇంతకాలం కష్టపడ్డ దేనికి, అప్రెంటిస్ చేసింది ఎందుకు, ఐటీఐ కట్టింది ఎందుకు, ఈ యొక్క పోస్ట్కే కదా, అవకాశం వచ్చింది కదా, కరెక్ట్గా సద్వినియోగం చేసుకుందాము, మన యొక్క డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకుందాం. మన యొక్క ఛానల్ మీ అందరికి కూడా కావాల్సినటువంటి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు సపరేట్ గ్రూప్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్లో మన యొక్క సీసీఏ సంబంధించినటువంటి స్పెషల్ గ్రూప్ కూడా ఉంటుంది. ఆ యొక్క గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు మన యొక్క ఛానల్ తరపున మీకు గ్రూప్ డి స్పెషల్గా ఫౌండేషన్ కోర్స్ అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. అండ్ ఈ యొక్క కోర్సులోనే మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. అండ్ మీకు సపరేట్గా ఒక గ్రూప్ అలాట్మెంట్ చేయడం జరిగింది కదా, ఆ యొక్క గ్రూప్లో సీసీఏ డెడికేటెడ్ అయినటువంటి డిస్కషన్స్ అండ్ అదేవిధంగా సీసీఏ సంబంధించినటువంటి పర్సనల్ డేటా అనేది ఆ యొక్క గ్రూప్లో మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ అదేవిధంగా జాబ్ క్రాకింగ్ సంబంధించినటువంటి డేటా అండ్ అదేవిధంగా ప్రిపరేషన్ ప్లాన్ కానీ అదంతా కూడా సీసీఏ వల్ల కొద్దిగా సపరేట్గా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే మనం అయితే ప్లాన్ చేద్దాం. ఓకేనా, సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. అండ్ స్టిల్ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే దయచేసి టెలిగ్రామ్లో మన యొక్క ఛానల్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాం. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.